హలో, నేను మీ నిడిగొండ నరేష్ ప్రజాపతి. కుమ్మరి కులంలోని యువత, ముఖ్యంగా నా అన్న తమ్ములకు, నా అక్క చెల్లెలకు నేను చెప్పేది ఏంటంటే, రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనలో టాప్ 20 కులాలలో, ఈ రాష్ట్రంలో ఉన్న అత్యధిక సంఖ్య గల 20 కులాలలో మనం 11వ స్థానంలో ఉన్నాం. సుమారు 4.5 నుంచి 5 లక్షల జనాభాని వాళ్ళ లెక్కల ప్రకారం చూపిస్తున్నారు. సరే, ఆ లెక్క ప్రకారం పెట్టుకున్నా కూడా మనకు రావాల్సిన వాటను మనం ఎట్లా దక్కించుకోవాలి? ఆ దక్కించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? రీసెంట్గా సుమారు 18 కార్పొరేషన్లు వేసింది తెలంగాణ ప్రభుత్వం. అందులో కుమ్మర్లకు ఎందుకు కార్పొరేషన్ కేటాయించలే? 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫెడరేషన్ వేశారు. ఈ రోజు కూడా దానికి పాలక వర్గాన్ని ఎందుకు నియమించలే? సుమారు 20 ఏళ్ళు దాటిపోతుంది. ఒక ఎండీని, ఒక గవర్నమెంట్ అఫీషియల్ పర్సన్ని పెట్టి ఒక పాలక వర్గాన్ని ప్రోత్సహించకుండా ఒక ఎండీని పెట్టి దాన్ని నడిపిస్తున్నారు. దానికి గల కారణాలు ఏంటి? మరి ఇవన్నీ ఎప్పుడు ప్రశ్నిస్తాం? ఎవరు ప్రశ్నించాలి? ఈ 80 ఏళ్ల స్వాతంత్ర దేశంలో దేశవ్యాప్తంగా 5% కుమ్మరులు ఉంటారు. కుమ్మరి, శాలివాహన, ప్రజాపతి, కుంభకార్ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో మనల్ని పిలుస్తారు. 5% ఈ దేశ జనాభాలో 5% భాగస్వామ్యం ఉంది మనకు. మరి ఒక్క రాజ్యసభ సభ్యుడు లేడు, ఒక లోక్సభ సభ్యుడు లేడు, ఒక సెంట్రల్ క్యాబినెట్ లో మనకు అవకాశం లేదు, ఒక గవర్నర్ గా మనకు అవకాశం లేదు, జుడిషియరీలో సీజేలుగా, సీజేఐలుగా ఎక్కడ కూడా టాప్ పిఎస్యూలలో కానీ, బ్యూరోక్రసీలో కానీ అన్నిట్లలో వెనుకబడి ఉన్నాం. దీనికి కారణాలు ఏంటి? ఇవన్నీ ప్రశ్నించేది ఎప్పుడు? ఈ 80 సంవత్సరాల నుంచి జరిగిన నష్టం చాలు. రండి యువత, ముఖ్యంగా నేను మిమ్మల్ని పిలుస్తున్నా, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను పిలుస్తున్నా. మనం ఉద్యమిద్దాం. ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన నష్టాన్ని పూడ్చి పక్కకు పెట్టి రేపు మన భవిష్యత్ తరాలకు ఉద్యోగ పరంగా మనకు రావాల్సిన వాటాను మనం సాధిద్దాం. రాజకీయ పరంగా మనకు రావాల్సిన వాటాన్ని మనం సాధిద్దాం. మన కులానికి ఒక సామాజిక గౌరవాన్ని, నేను కుమ్మరి, నేను శాలివాహన, నేను ప్రజాపతి అని గల్ల ఎత్తి చెప్పుకునే ఒక గౌరవాన్ని ఈ సమాజంలో మనం తీసుకురావాలి. ఇవన్నీ జరగాలంటే కేవలం అది యువత వల్లనే సాధ్యం. మహానుభావులు ఎంతో మంది అన్నారు, యువత చేతుల్లో ఈ దేశ భవిష్యత్తు ఉందని ఉత్తరనే అనలేదు. దానికి ఉదాహరణ మీరు చూడండి, మొన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్ ఎంత క్లీన్ స్వీప్ చేశారో విజయ్ గారు. ఈజ్ అ యంగ్ బాయ్, జెన్జీ అంతా ఏకమైంది. ఎంతసేపు ఈ పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఇవే పార్టీలకు మనం ఎందుకు ఓట్లేయాలి? ఒక కొత్త మనిషి కొత్త ఆలోచనలో వస్తున్నాడు అని చెప్పి స్వాగతించారు. అదేవిధంగా మీరు సోషల్ మీడియాలో చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ అని జస్ట్ 4-5 రోజులలో కోట్లలో మెంబర్షిప్స్ డ్రైవ్ అవుతున్నాయి. అంటే యువత అంతా కూడా కొత్త ఆలోచనలకు, కొత్త విధానాలను స్వాగతిస్తున్నది. మనం కూడా మన కులంలో యువత అంతా ఐక్యమైదాం. మనకు రావాల్సిన ప్రతి దాంట్లో వాటా మన లెక్క ప్రకారం 4.5 లక్షల